స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ సిహెచ్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, జేపీ న్యూరో చెస్ట్ సెంటర్, స్వస్తిక్ హాస్పిటల్, శర్మానగర్, కరీంనగర్. ఈరోజు మనం ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే కూడా వచ్చేసింది. టెంపరేచర్స్ మాత్రం ఏమాత్రం తగ్గుతలేవు. పోయిన సంవత్సరం కంటే ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆల్రెడీ రోజు బయట 44-45 డిగ్రీలు నమోదవుతుంది మధ్యాహ్నం టైంలో. కాబట్టి ఈ ఎండాకాలంలో వీలైనంత వరకు మిట్ట మధ్యాహ్నం 11 గంటల నుంచి 4-4:30-5 గంటల వరకు బయటకు వెళ్ళకపోవటం చాలా మంచిది. వెళ్తే వడదెబ్బకి గురయ్యేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మీరేం చేయాలంటే ఎండాకాలంలో చల్లని పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ ఇవి తీసుకోవద్దు. మామూలుగా సహజ సిద్ధమైనటువంటి నిమ్మరసం కానీ, కొబ్బరి బొండం కానీ, మజ్జిగ, పండ్ల రసాలు ఇవి తీసుకున్నట్లయితే శరీరానికి డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ వేడికి ఆటోమేటిక్గా బాడీ నుంచి స్వెట్ వెళ్ళిపోయి టెంపరేచర్ పెరిగి బాడీ లోపల డిహైడ్రేట్ అయిపోతారు. ముఖ్యంగా పిల్లలు, ముసలి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి డిహైడ్రేషన్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. ఇంకొకటి, బాగా డార్క్ కలర్స్ వేసుకోకుండా తెల్లగా ఉండేటువంటి బట్టలు వేసుకొని, వదులుగా ఉండేటువంటి బట్టలు వేసుకోవాలి. తర్వాత తేలికపాటి ఆహారమే తీసుకోవాలి. మెత్తగా జీర్ణమైనటువంటిది, మెత్తగా కలిపినటువంటి పెరుగన్నం కానీ, పాలతో కూడుకున్నటువంటి కానీ, సాధ్యమైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. బిర్యానీలు ఇవన్నీ తింటే మధ్యాహ్నం పూట కడుపులో అరగదు, కడుపు అంతా ఇబ్బంది, గ్యాస్ వస్తుంది, దాని మీద చెమట, వీటన్నిటితోటి ఇబ్బందులు పాలవాల్సి వస్తుంది. ఇంకొకటి, బయట కూలీ పని చేసుకునే వాళ్ళు కానీ, లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ, సుతారు మేస్త్రులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత గంటకి 2 గంటలకు ఒకసారి త్వరగా లీటర్ కానీ, అర్ధ లీటర్ కానీ, ఎంత వీలైతే అంత వాటర్ ఎక్కువ తీసుకోవాలి. నీడర్ పట్టున పని చేసుకోగలగాలి. బాగా సెంట్రింగ్ కొట్టే వాళ్ళు బాగా ఎండలో పని చేస్తుంటారు. వాళ్ళకి చాలా ఈ వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. అసలు వడదెబ్బ వల్ల ఏం జరుగుతుంది? బాడీ యొక్క టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. మామూలుగా 104 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ పెరిగిపోయి మనిషి కొలాప్స్ అయిపోతాడు, ఫెయింట్ అయిపోయి పడిపోతారు. తర్వాత తల తిరగటము, బ్లర్ విజను ఇవన్నీ ఎక్కువగా కనపడితే వడదెబ్బ లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు వాంతులు, విపరీతమైనటువంటి జ్వరము, హై గ్రేడ్ ఫీవర్ ఎంతటికి కంట్రోల్ కాదు. సో ఇవన్నీ ఉంటే ఇమీడియట్ గా వడదెబ్బ తగిలిందని గుర్తించాలి. ఏమంటే ఏం చేయాలి? అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కోల్డ్ చల్లటివి స్ప్రే కానీ, చల్లటి దుస్తులు కానీ, దుప్పట్లు చల్లటి ఐస్ ముక్కలు పెట్టేసి తన టెంపరేచర్ తగ్గడానికి ఇవన్నీ. వాటితో పాటు ఐవి ఫ్లూయిడ్స్, తర్వాత మన ద్రవ పదార్థాలన్నీ తీసుకోవాలి. నిదానంగా డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవాలి. వడదెబ్బలో చాలా ఎక్కువగా జరిగి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మజిల్స్ కానీ, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ హీట్ స్ట్రోక్ వల్ల డ్యామేజ్ జరుగుతుంది. సో అంత దూరం పోకుండా సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉండి పని చేసుకోగలగాలి. ఈ వచ్చే మే అనేటువంటిది ఇంకా చాలా విపరీతంగా ఉధృతంగా ఉండేటట్లు ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం పూట అస్సలు బయటికి వెళ్ళకండి. పొద్దున 10 లోపల పని చేసుకోండి, సాయంత్రం 5 తర్వాత పని చేసుకోండి. పిల్లలు, పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువపాటి ద్రవ పదార్థాలు తీసుకోండి. మెత్తగారిగా ఆహారం తినండి. అందరికీ మళ్ళా వర్షాకాలం వచ్చేంత వరకు ఇవన్నీ పాటిస్తే మీరు హ్యాపీగా ఉండగలుగుతారని కోరుకుంటున్నాను.